11వ ప్రశ్న. మూడంకెల అతిపెద్ద సంఖ్య. మూడంకెల అతిపెద్ద సంఖ్య ఏది ఉంటుంది? 999. మూడంకెల అతి చిన్న సంఖ్య. మూడంకెల అతి చిన్న సంఖ్య 100. 100 కంటే తక్కువ ఉన్నది 99 ఉంటుంది కాబట్టి 100ని. అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత? మొత్తం కావాలంటే అడిషన్ చేయాలి. ఇక్కడ 9, 9, 9 1 10. 1099 is the right answer. Option 1 is the answer. 12వ ప్రశ్న. మొత్తం 679 రావడానికి 429కి ఎంత కలపాలి? మొత్తం ఎంత రావాలి? 679 రావాలి. మనకి ఇచ్చిన సంఖ్య ఒకటి ఇచ్చిండు, 425 ఇచ్చిండు. దీనికి ఎంత రావాలి? ఈ యొక్క 3 పాయింట్స్ రాసుకుంటున్నా. అంటే 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. ఇక్కడ 9 ఉంది, 9 రావాలి. యాక్చువల్లీ ఇంత రావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ 9 రావాలంటే ఏం రావాలి? 1ల స్థానంలో 4 రావాలి. తర్వాత యాక్చువల్ ఎంత రావాలి? 7 రావాలి. ఈడ ఎంత ఉంది? 2 ఉంది. ఈ రెండింటికి మధ్య తేడా ఎంత? 5 రాస్తే ఈడ 7 అయిపోతుంది. ఆ తర్వాత 6 ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ 4 ఉంది. సో ఈ 4కి ఎంత కలిపితే 6 అవుతుందంటే 2. 254 రూపాయలు అనేది సరైన సమాధానం. 254, 425 2 కలిపితే అక్కడ ఉన్నటువంటి 679 అనేది వచ్చేస్తుంది. 13వ ప్రశ్న. ఒక పాఠశాలలో 385 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని గుడ్లు అవసరం? మొత్తం స్టూడెంట్స్ 385. ఇది టోటల్. అందులో వాళ్ళ దగ్గర ఉన్న గుడ్లు 142. ఇంకా ఎన్ని గుడ్లు కలిపితే అందరికి అవసరం, అందరికి సరిపోతాయి. ఇంక ఎన్ని గుడ్లు కలపాలంటే ఏం చేయాలంటే ఉన్న టోటల్ నుంచి ఈ మైనస్ తీసేయాలి. -142ను తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 5లో నుంచి 2 పోతే 3, 8 నుంచి 4 పోతే 4, 3లో నుంచి 1 పోతే 2. 243 గుడ్లు అయితే సరిపోతాయి 385 మందికి. సో ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. టోటల్ 432. వారిలో 245 మంది బాలికలు అయినా ఆ పాఠశాలలో బాలురు ఎంతమంది? టోటల్గా ఉన్నోళ్ళు 432. ఇందులో గర్ల్స్ ఎంతమంది ఉండరు? గర్ల్స్ 245 మంది ఉండరు. సో బాయ్స్ ఎంతమంది అనేది ఆన్సర్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 432లో వీళ్ళు మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు కూర్చున్నారు. అందులో నుంచి గర్ల్స్లను సపరేట్ చేయాలి. అంటే గర్ల్స్లను తీసేయాలి. ఇంట్లో నుంచి తీసి పక్కకు కూర్చోబెట్టాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. ఇప్పుడు ఏమైతే 2 నుంచి 5 పోదు కాబట్టి 12 తీసుకుంటాం. 12 నుంచి 5 పోతే 7. ఇక్కడ కూడా 2 అయింది కాబట్టి మళ్ళీ 12 తీసుకుంటాం. ఇప్పుడు 8. 187 అనేది సరైన సమాధానం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అందులో 432 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో 245 మంది గర్ల్స్, తర్వాత బాయ్స్ వచ్చేసి 187 మంది. 15వ ప్రశ్న. నా వద్ద కొంత సొమ్ము ఉంది. నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? నా దగ్గర సొమ్ము ఉంది కొంచెం, ఒక ఎక్స్ అనుకుంటున్నా. నువ్వు నాకు 200 ఇస్తే ఒక 200 కలిపిన, 200 కలిపితే మొత్తం ఎంత అవుతుంది? మొత్తం అంటే ఈక్వల్ ఎంత అవుతుంది? 780 రూపాయలు అవుతుంది. అయినా నా వద్ద ఉన్న సొమ్ము అంటే ఎక్స్ కదా. ఎక్స్ను ఈక్వల్ యువతలనే ఉంచుకొని అవతల ఈక్వల్ అవతల 780 అట్లే రాసినాం. ఈక్వల్ యువతల ప్లస్గా ఉన్నది ఈక్వల్ అవతలకు పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 780 నుంచి 200 రూపాయలు తీసేస్తే 200 తీసేస్తే ఎంత? 580. 580 అనేది సరైన సమాధానం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. 86 × 2 + 58 × 4 ఈక్వల్ ఎంత? ఈ ప్రశ్నకు 86 × 2 ఇది ఖచ్చితంగా మల్టిప్లై చేయాల్సిందే. ఇప్పుడు ఏమొస్తుందంటే 172 వస్తుంది. +58 × 4 232.
టోటల్గా మనకు 404 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. 17వ ప్రశ్న. ఒక బస్సులో 52 మంది ప్రయాణించగలరు. టోటల్గా బస్సులో ఎంతమంది? 52 మంది ప్రయాణించగలరు. అలాంటి 4 బస్సులలో ఎంతమంది ప్రయాణిస్తారు? ఒక్క బస్సులనేమో 52 మంది. ఒకవేళ 4 బస్సులు అయితే ఏం చేయాలి? ఇంటూ 4 చేయాలి. ఒక బస్సు ఏమో 52 మంది, 4 బస్సులకు ఇంటూ 4 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 4 8, 5 4 20, 208 మంది 4 బస్సులలో సరిపోతారు. 208 మంది 4 బస్సులలో సరిపోతారు. 18వ ప్రశ్న. ఒక్క పెన్సిల్ ఖరీదు 6 రూపాయలు అయితే 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత? అప్పుడు ఏం చేయాలి? ఒక పెన్సిల్కి ఏమో 6 అయితే 72 పెన్సిళ్ళకు 6 కావాలంటే 72 పెన్సిళ్ళకు ఎంత అంటే 72 ఇంటూ 6 చేయాలి. 6 2 12, 6 42, 1 43, 432 ఆన్సర్. 19వ ప్రశ్న. ఒక నెక్లెస్లో 36 పూసలు ఉన్నాయి. అలాంటి 13 నెక్లెస్లలో ఎన్ని పూసలు ఉంటాయి? ఒక నెక్లెస్లో 36 పూసలు, 13 నెక్లెస్లలో ఎంత అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే. 36 ఇంటూ 13. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 468. 468 ఆన్సర్. ఇక 20వ ప్రశ్న. ఒక విందులో 152 మంది ఉన్నారు. ఒక నల్ల బల్ల మీద, ఒక బల్ల మీద 8 మంది కూర్చోగలిగితే, ఒక బల్లకి 8 మంది కూర్చుంటే వారిలో ఎన్ని బల్లలు అవసరం? మొత్తం 152 మంది ఉన్నారు. ఇందులో ఒక 8 మందిని తీసి ఒక బల్ల విన కూర్చోబెడితే, ఒక్కో బల్లకు 8 మంది కూర్చుంటే ఎన్ని బల్లలు అవసరం పడతాయంటే 152/8 చేయాలి. అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. 152/8. 8 ఎక్కం 8, 8 9, 72. సో 19 ఈజ్ ద రైట్ ఆన్సర్. 19 బల్లలు వేస్తే 152 మంది కూర్చోవచ్చు. ఒక్కొక్క బెంచ్కి 8 మంది చొప్పున. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.